తుఫాన్ని ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనస్సు కరిగెను. వారు బయటకి వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషాలలో వర్షం తగ్గెను, గాలి వీచుట మానెను, తుఫాను ఆగిపోయెను, చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహాలకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితంగా లేచెను. మంటలు మసీదు కప్పుకు ఉన్న దూలములకు తాకునట్లు ఎగియుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయడానికి తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటల్ని చల్లార్పుడని గాని బాబాకు సలహానిచ్చడానికి వారు భయపడుచున్నారు. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కన ఉన్న స్తంభంపై కొడుతూ, దిగు దిగు, శాంతించు అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చప్పున మంటలు తగ్గిపోయి